ఖర్గే ఎవరు ఏఐసిసి అధ్యక్షుడు, రాజ్యసభలో సభాపక్ష నాయకుడు అతని పదవికి కూడా పెడతారా? అప్పుడు ఎస్సీలకు అన్యాయం చేశారన్న పాయింట్ రాదా? కాంగ్రెస్ బీజేపీ మీద వేస్తాను అస్త్రం చూసారా మేము ఎస్సీలకు ఇచ్చామన్నట్టు. ఇటు వీళ్ళేమో మేము వీళ్ళనే పెట్టుకుంది ఎస్సీలనే తీసుకొచ్చాము అని వీళ్ళు చెప్తారు, ఏది రాష్ట్రపతిని పెట్టాము ఇట్లాంటివి వీళ్ళు చెప్తుంటారు. కాబట్టి ఇప్పుడు అట్లాంటి టైంలో ఎక్కడి నుంచి తీస్తారు? అప్పుడు ఈవిడ వైస్ చైర్మన్ అడిగిందని, ఇదే వైస్ అపోజిషన్ లీడర్ అడిగింది అన్నటువంటి కూడా ప్రచారం జరిగింది. వైస్ కి ఈవిడికి ఆనదు బేసిక్ గా. రెండవది ఈవిడి చేతికి అలాంటి తలనొప్పి తలకాయ ఇచ్చుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తా అంటే నాకు డౌటే. ఇంకోటి విలీనం పరంగా ఇప్పుడు ఈ మిగిలిన 7-8 మందితో విలీనం అవ్వడం వర్కౌట్ కాదు. ఎందుకంటే పార్టీ వాడి చేతికి వెళ్ళిపోయినట్టు. వాడు ఇప్పుడు పార్టీ ఫ్లోర్ లీడర్ అవుతాడు. అతను వీళ్ళని అనర్హత వేయమంటే వేసి పడేస్తుంది బీజేపీ, అయిపోతారు అప్పుడు. ఇప్పుడు మొన్న తమిళనాడులో ఏం జరిగింది అంతే అవుతుంది. ఇక్కడ టీఎంసీ శకం అయిపోయిందా, మమతా బెనర్జీ శకం క్లోజ్ అయిందా? ప్రస్తుతానికి ఉన్న ప్రకారం అయితే టీఎంసీ మళ్ళీ పుంజుకుంటుందా అనేది అయితే డౌటే. ఎందుకంటే ప్రజల్లో ఎంత ఆగ్రహం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా కార్యకర్తలు కొడతారేమో అనుకున్నాను కానీ జనం కొడుతున్నారు. అంటే ప్రజలు ఒకటి, పార్టీ నేతలు కూడా దూరం అయిపోతుండడం క్రమక్రమంగా మమతా బెనర్జీకి. ఇక టీఎంసీయే క్లోజ్ అవుతుందా? అంటే టీఎంసీ క్లోజ్ కాకపోవచ్చు కానీ మరొక అకాలీదళలాగా మిగులుతుంది. పార్టీ నడుస్తుంది. నెక్స్ట్ ట్రిప్ కూడా పోయింది అనుకోండి,